మీరు హోమ్ లోన్ తీసుకున్నారా లేక పర్సనల్ లోన్ వెహికల్ లోన్ కడుతున్నారా? నెల నెల ఈఎంఐ కట్టలేక తలప్రాణం తోక్కొస్తుందా? అయితే మీకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సూపర్ న్యూస్ తీసుకొచ్చింది. మీరు కట్టే ఈఎంఐని తగ్గించుకోవడానికి ఆర్బీఐ కొత్త రూల్ ని అమల్లోకి తెచ్చింది. కానీ బ్యాంకులు మాత్రం ఈ విషయం మీకు ఎప్పటికీ చెప్పవు. ఎందుకంటే మీ ఈఎంఐ తగ్గితే బ్యాంకుల లాభం కూడా తగ్గుతుంది. అసలు ఆ రూల్ ఏంటి? స్ప్రెడ్ రేట్ అంటే ఏమిటి? బ్యాంకులు మన దగ్గర దాస్తున్న ఆ రహస్యం ఏంటో ఈ రోజు మన స్పెషల్ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మీరు కట్టే వడ్డీలో ₹1,00,000 సేవ్ చేసుకునే అవకాశం అది. మిస్ అవ్వకండి. మరి ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం కట్టే వడ్డీ రేటులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బేస్ రేట్ లేదా రెపో రేట్, ఇది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. రెండోది స్ప్రెడ్. ఉదాహరణకి ఆర్బీఐ బ్యాంకులకు 5% వడ్డీకి డబ్బులు ఇచ్చింది అనుకుందాం. బ్యాంకులు తమ ఖర్చులు, లాభం అలాగే కస్టమర్ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి మరో 2% అదనంగా కలుపుతాయి. ఈ 2% స్ప్రెడ్ అంటారు. అంటే మీకు లోను 7% వడ్డీకి దొరుకుతుంది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించినప్పుడు బ్యాంకులు వడ్డీని తగ్గిస్తాయి, కానీ ఈ స్ప్రెడ్ విషయంలోనే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంటుంది. పాత రూల్ ప్రకారం మీరు లోన్ తీసుకున్న మొదటి 3 సంవత్సరాల వరకు ఈ స్ప్రెడ్ రేట్ ను మార్చడానికి వీలుండేది కాదు. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఆ నిబంధనను తీసేసింది. మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోర్ పెరిగినా లేదా మీరు క్రమం తప్పకుండా ఈఎంఐలు కడుతున్నా మీ రిస్క్ ప్రొఫైల్ బెటర్ అయినట్లు లెక్క. అలాంటప్పుడు మీరు బ్యాంకును అడిగి మీ స్ప్రెడ్ రేట్ను తగ్గించుకోవచ్చు. అంటే 2% ఉన్న స్ప్రెడ్ రేట్ను 1.5%కి తగ్గించుకుంటే మీ వడ్డీ రేటు ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇది కొత్త కస్టమర్లకే కాదు, పాత కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. కేవలం 0.25% లేదా 0.35% వడ్డీ తగ్గితే ఏమొస్తుంది అనుకోకండి. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తికి 25 ఏళ్ల కాల పరిమితికి హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. వడ్డీ రేటులో కేవలం 0.35% తగ్గినా కూడా ఆ లోన్ కాల పరిమితి ముగిసేసరికి అతను కనీసం ₹5,00,000 వడ్డీని ఆదా చేసుకోవచ్చు. 5 లక్షలు అంటే తక్కువ మాటలు కాదు కదా. ఒకవేళ మీ బ్యాంక్ ఈ రూల్ ను ఒప్పుకోకపోతే మీ లోన్ ను తక్కువ వడ్డీ ఇచ్చే మరో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ రూల్ మీకు వర్తించాలి అంటే మీరు కొన్ని విషయాలు గమనించాలి. మీ లోన్ ఖచ్చితంగా ఫ్లోటింగ్ రేట్ మీద ఉండాలి. ఫిక్స్డ్ రేట్ లోన్ అయితే ఈ రూల్ వర్తించదు. ఈ మార్పు ఆటోమేటిక్ గా జరగదు. మీరే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి మీ క్రెడిట్ స్కోర్ ని మెరుగుపడిందని చెప్పి వడ్డీ తగ్గించమని అడగాలి. మీ క్రెడిట్ స్కోర్ లో ఏవైనా తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఒకసారి. ఒకవేళ పొరపాటు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకోండి. ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే బ్యాంకుపై మీకు బేరమాడే శక్తి, ఎనర్జీ వస్తుంది. చూసారుగా, బ్యాంకులు మనకు చెప్పని ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన జేబుకు పెద్ద చిల్లు పడకుండా కాపాడతాయి. ఆర్బీఐ ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని మీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోండి.